సో మీరు ఈ తరం రచయితల్లో, సినిమా రచయితల్లో చాలా తక్కువ మంది అంటే యాక్టివ్ రచయితల్లో తక్కువ మంది అన్ని ఫార్మాట్లో రచనలు చేశారు. లైక్ మీరు నాటకాలు రాశారు. మన ముందు జనరేషన్లో నాటకాల నుంచి వచ్చిన రచయితలు ఉన్నారు, అది సర్వసాధారణం. కానీ మోడర్న్ జనరేషన్లో ఎక్స్పెక్ట్ చేయలేము. అవును, మీకు నాటకానుభవం ఉంది, అక్కడి నుంచి టెలివిజన్ సీరియల్ ఉంది, అక్కడి నుంచి సినిమా ఉంది, సినిమా నుంచి ఓటీటీకి ఉంది, డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది. ఈ అన్ని ఫార్మాట్లోనూ రచయితగా సక్సెస్ అవటం చాలా కష్టం. ఆ ఫ్లెక్సిబుల్గా అంటే నాటకాల్లో చప్పట్లు కొట్టించుకోవటం ఎంత కష్టమో, సినిమాల్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ డ్రా చేయడం కష్టం. అక్కడి నుంచి టీవీ సీరియల్లో లాంగెస్ట్ ఎపిసోడ్స్ ఉన్న సీరియల్ రాయటం అంత కష్టం, ఓటీటీలో అసలు అప్రూవ్ అవ్వటం అంత కష్టం. సో ఈ నాలుగిటిని చాలా అలవోకగా ఈ ఫీట్ని మీరు సాధించారని చెప్పాలి. ఇప్పుడు ఈ జనరేషన్ స్టార్ రైటర్స్లో మీరంటే నాకు బాగా ఇష్టమైన అంశాల్లో మెయిన్గా ఇది. ఒక టెక్నీషియన్గా నేను మిమ్మల్ని మీ గురించి ఎవరి దగ్గర చెప్పేటప్పుడైనా మిమ్మల్ని అభినందించే సందర్భం వచ్చినా ఈ విషయాన్ని నేను బాగా ఎక్కువ ప్రస్తావిస్తాను అనమాట. ఇది చాలా కష్టమైన ఫీట్ అని. ఇది మీకు ఎలా వచ్చింది అంటే లైక్ హౌ డు యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్? ఒకదాని నుంచి ఒక ఫార్మాట్ నుంచి ఫార్మాట్కి మారేటప్పుడు సినిమాలో క్రిస్ప్గా చెప్పాలి, ఓటీటీలో డీటెయిలింగ్ ఎక్కువ ఉండాలి, సీరియల్లో లెంగ్దీగా చెప్పాలి, ఎక్కువ కాలం ఎక్కువసేపు పొడిగించాలి, నాటకంలో అప్పటికప్పుడు చప్పట్లు కొట్టాలి, వెంటనే స్పందన తెప్పించాలి, ప్రేక్షకుడు డైరెక్ట్ ఇంటరాక్షన్లో ఉంటాడు. అవును, ఇదంతా కూడా నాకు నాటకం పెట్టిన భిక్ష సార్. నాటకమే నేర్పించింది ఇవన్నీ కూడా. మీరు చూస్తే నేను నాటకం ఒకలాగా, సినిమా ఒకలాగా, సీరియల్ ఒకలాగా, ఓటీటీ ప్లాట్ఫామ్కి ఒకలాగా నేను రాయను. నేను సీరియల్కి రాసినప్పుడు కూడా నా సీన్స్ మీరు చూస్తే సినిమాకి రాసినట్టే ఉంటాయి. అందుకే కృషి గారు నన్ను సినిమాకి తీసుకున్నారు. సీరియల్కి రాసినట్టు కనుక రాసినట్టయితే కృషి గారు నాకు అవకాశం ఇచ్చేవాడు కాదు. నాలో ఆయన సినిమా రచయితని చూశాడు, నేను రాసినటువంటి సీరియల్స్లో సినిమాని చూశాడు ఆయన. ఈ డైలాగ్ సినిమాలో కదా ఉండాల్సింది అనేది ఆయన పట్టుకుని నన్ను సినిమాకి తీసుకొచ్చాడు ఆయన. సో నాటకం నేను రాసినప్పుడు కూడా స్పాట్లో చప్పట్లు పడడానికి ఏమేమి రాయాలో, ఆ సందర్భాన్ని ఎలా వాడాలో, ఆ సమస్యలో ఎక్కడ అవకాశం ఉందో నాటకం మనకు నేర్పిస్తుందండి. అదే నేను సీరియల్లోనూ ట్రై చేశాను, అదే సినిమాల్లోనూ ట్రై చేస్తూ ఉన్నాను. అదే రేపు పొద్దున ఇంకో వెర్షన్ ఏదన్నా మార్పు వచ్చినా అక్కడ కూడా అలాగే రాస్తాను నేను. దానివల్లే నా డైలాగ్కి చప్పట్లు పడుతున్నాయి నేను అనుకుంటున్నా. మీ డైలాగ్స్ చాలా పాపులర్. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, అసలు గూస్ బంప్స్ తెప్పించటం అన్నది మీ దగ్గర ఈ తరంలో చాలా తక్కువ మంది అలా మీ సమకాలీనుల్లో నేను మీలో ఎక్కువ చూశాను. అది అలాంటి అవకాశాలు, గూస్ బంప్స్ తెప్పించే సీన్లు, అలాగే అలాంటి మాటలు హీరోలతో చెప్పించటం. అది ఒక రకంగా చెప్పాలంటే సార్, నా ఫస్ట్ సినిమా కృష్ణవందే జగద్గురు అవ్వడం నాకు అదృష్టం బాగా కలిసి వచ్చింది. సో నాకు అన్ని మంచి సినిమాలు వచ్చాయి. అసలు ఒక మూస ధోరణిలో నాకు ఏ సినిమా రాలా. మూస ధోరణిలో ఫస్ట్ సినిమా కృష్ణవందే జగద్గురు కావటం వల్లనే ఇతను బాగా రాయగలడు, ఇతను కొంచెం జనానికి దగ్గరగా వెళ్ళగలడు అనేటువంటి పేరు వచ్చింది. అదే ఒక మామూలు ఒక మాస్ కమర్షియల్ రెగ్యులర్ మూవీ కనుక నేను ఫస్ట్ మూవీ అయినట్టయితే అలాంటి సినిమాలు వచ్చేయేమో. సో నాకు అక్కడ బాగా ప్లస్ అయింది. మొదటిది కృష్ణవందే జగద్గురు. ఓకే ఓకే. అందులోనే కదా మనిషితనం గురించి మీరు మొదటిసారి రాసింది. ఎల్బి శ్రీరామ్ గారి డైలాగ్ హైలైట్, అది థియేటర్లో క్లాప్స్ పడేలాగా ఉంటుంది. ఇప్పుడు మనం మీ దాంట్లో ఫస్ట్ టీవీ సీరియల్ ఏంటండి? మీరు పుత్తడి బొమ్మ. ఓకే ఓకే. సో మొదటిసారి సీరియల్కి మీరు పెన్ను పట్టుకున్నప్పుడు అసలు మీకు ఏమనిపించింది సార్? అంటే లైక్ నేను ఎంచుకున్న రంగంలోకి ఇంకా సెటిల్ అయిపోయాను అనుకున్నారా, లేకపోతే టెన్షన్గా ఉన్నారా? అదే సార్, అది ఆ టెన్షన్ ఉంది. అసలు ఫస్ట్ అయితే నేను అసలు రాయనన్నాను. నాకు పెళ్ళి అయిపోయినప్పటికి పిల్లలు కూడా ఉన్నారు, తీసుకొచ్చేసాను వాళ్ళని ఇక్కడికి. సీరియల్ టైంకే మ్యారేజ్ దానికంటే ముందే అయిపోయిందండి పెళ్ళి. నాకు 99లోనే అయిపోయింది మ్యారేజ్. అయిపోయింది, సంపాదన లేదు. ఆ టైంలో నాకు సినిమా తప్పించి నాకేం తెలియదు అసలు. ఎలాగైనా సరే సినిమా రంగంలో సెటిల్ అవ్వాలి అనేటువంటిది ఒకటి ఆ యాంబిషన్ అయితే ఉంది, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా అడగాలి కూడా నాకు తెలియదు. ఒకవేళ ఎవరి దగ్గరికి వెళ్ళి నేను రైటర్ అండి అంటే కింద నుంచి పైకి చూస్తారేమో అని ఒక చిన్న అనుమానం. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో అందరు రైటర్స్ అందరూ నాకంటే చాలా పెద్దవాళ్ళు.
అందరు సీనియర్లు అప్పుడు మంచి స్టార్డమ్ చూస్తున్న రోజులు, పర్చూర్ Youngsters, బ్రదర్స్, ఆ, సత్యానంద్ గారు వాళ్ళంతా అందరు యాక్టివ్ గా రాసేస్తున్నారు. యంగ్స్టర్స్ ఏమో చాలా తక్కువ. ఉమ్. పైగా అప్పుడు నేను మరీ చిన్నవాడిని. ఉమ్. సో నా ఏజ్ వాళ్ళని రైటర్గా అవకాశం ఇస్తారా అనేది ఒక పక్కన. ఆ టైంలో అనుకోకుండా ఈటీవీలో నాకు ఒక మినీ మూవీ రాసే అవకాశం వచ్చిందండి. అభినందన అని ఒక మినీ మూవీ రాసే అవకాశం వచ్చింది. ఉమ్. అది కూడా ఏంటంటే ఆయన రాజాచంద్ర వర్మ అని చెప్పేసి ఆయన డైరెక్టరు. ఆయన నాకు బాగా పరిచయం అయ్యాడు. ఆయనకి రైటర్స్ ఎవరు రాసినా కూడా నచ్చదు. ఆయన వెనక్కి తిప్పి ఆయన రాసుకుంటాడు మళ్ళీ. ఉమ్. ఆయనకి ఎందుకో నేను రాసింది బాగా పట్టింది. నాతో కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు కానివ్వండి, నేను రాసినవి కొన్ని చూసినప్పుడు కానీ ఆయనకి నా చేత పని చేయించుకోవాలనిపించి ఇట్లా రాయమన్నాడు. లేదండి నేను టీవీకి రాయను, రాస్తే ఇక మళ్ళీ నాకు సినిమాలో తీసుకోరు, టీవీ రైటర్ అని చెప్పి నాకు ముద్ర వేసేస్తారు సార్. ఉమ్. అలాంటిది ఏమి ఉండదండి, ఇది సినిమా, ఇది మినీ మూవీ, మీరు సినిమాకి రాసినట్టే రాయండి, నేనే కెమెరా పెట్టుకుంటే మీకు ఎందుకు అన్నాడు. ఉమ్. సరే ఇదేదో బాగానే ఉంది అని చెప్పేసి, డబ్బులు వస్తాయి కదా, సో వర్క్ కూడా సినిమాకి రాసినట్టే ఉంటుంది కదా అని చెప్పేసి నేను రాశాను. దానికి మంచి పేరు వచ్చింది. టకటక 4-5 మినీ మూవీస్ వచ్చేసాయి. ఇది చూసి నాకు సీరియల్ ఛాన్స్ వచ్చింది. ఓ. సో ఈ సీరియల్కి నేను రాద్దామా వద్దా, డైలీ సీరియల్ ఇదంటే మినీ మూవీస్ సినిమాకి వర్క్ చేసినట్టే ఉంటుంది, ఇది సీరియల్ కదా, రాస్తే ఇక నేను టీవీ రైటర్ అనేస్తారేమో, ఇక మళ్ళీ నాకు సినిమాకి ఛాన్స్ రాదేమో అని చెప్పేసి నేను ముందు రాయను అని చెప్పడానికి ధైర్యం లేదు, డబ్బులు కావాలి, రాస్తాను అని చెప్పడానికి మనసు రావట్లేదు. చెల్లెల పాత్రలు ఫిక్స్ అయిపోయిన వరలక్ష్మిలాగా జీవితం. ఆ టైంలో సార్ నేను రాస్తానని కానీ రాయనని కానీ చెప్పకుండా రేపు చెప్తానని చెప్పి దాదాపుగా ఒక 15 రోజులు వాళ్ళని నేను నాంచాను. వంశీ గారు అని చెప్పేసి ఆయన మేనేజరు, ఆయన ఒకసారి ఫోన్ చేసి, సార్ రాస్తే రాస్తానని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి, ఎందుకు సార్ ఇట్లా నానుస్తారు ఎందుకు, నేను రాయను అంటే ఇంకో రైటర్ని పట్టుకుంటాం కదా మేము అనగానే, ఇన్నిసార్లు అడిగాడు కదా అని, సరేనండి ఒకసారి నేను డైరెక్టర్ గారితో మాట్లాడతాను అన్నాను. అని వెళ్ళి అప్పుడు మళ్ళీ రాధాకృష్ణ గారు అని చెప్పి దానికి డైరెక్టర్, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పాను, సార్ నేను రాస్తాను, ఎక్కడ నాకు కొంచెం ఇబ్బంది పడతానో, నా వర్క్ స్టైల్ నాకు నచ్చట్లేదు, వర్క్ కావచ్చు, వర్క్ స్టైల్ కావచ్చు, నాకు ఎప్పుడైతే నచ్చలేదు, మీకు నచ్చకపోయినా నేను బయటకు వచ్చేస్తా, నాకు నచ్చకపోయినా నేను బయటకు వెళ్ళిపోతా, అలాగే చేద్దాం అన్నాడు ఆయన. అప్పుడు పుత్తడి బొమ్మ సీరియల్ రాయడానికి నేను ఒప్పుకున్నానండి. అప్పటిదాకా నాకు పుత్తడి బొమ్మ అనే సీరియల్ కృషి గారి హౌస్ ప్రొడక్షన్ విషయం తెలియదు. ఈ డిస్కషన్ అయినంతసేపు కృషి గారి ప్రస్తావన లేదు అసలు. ఆ తర్వాత ఇది కృషి గారి హౌస్ ప్రొడక్షన్ అనే విషయం తెలిసింది నాకు. ఓకే. అక్కడ ఆ సీరియల్లో నా వర్క్ చూసి కృషి గారు, మీరు సినిమాకి రాసేయండి అని చెప్పి అప్పుడు నన్ను సినిమాకి తీసుకున్నారు. ఓ నైస్ నైస్. ఆ సీరియల్ అలా మీ కోరిక భగవంతుడు త్రూ టెలివిజన్ తీర్చాడు. అది కృషి గారి నిర్మాణం అవ్వటం. అవును. వేరే సీరియల్ అయితే ఆయన నోటీసు ఉండేదో ఉండకపోతుందో, ఆయన సినిమాలో బిజీగా ఉండి, వేరే సీరియల్ అది కృషి గారి హౌస్ ప్రొడక్షన్ కాకుండా వేరేదైతే మాత్రం అసలు సినిమాలకు రావడానికి టైం బట్టి ఉండేది. వస్తారు, బట్ ఇంకొంచెం ఆలస్యం అయ్యేది. ఏమో ఎలా ఉండేదో తెలియదు. లేదు, ఇప్పుడు ఇవాళ ఇలా రాసిందంటే అక్కడెక్కడో తగిలాల్సిందే కదా, అది దాటలేదు కానీ. సో అలా కృషి గారితో పరిచయం అయ్యాక మొదటిసారి సినిమాకి రాస్తున్నప్పుడు మీరు ఎలాంటి అంటే స్టెప్స్ తీసుకుని ఉంటారు సార్ రైటింగ్ లో? సినిమాకి ఇలా ఉండాలి, లేదా నేను ఇలా రాయాలి. ఇప్పుడు ఒక బాణీ కదా, ఇప్పుడు ముల్లపూడి వెంకటరమణ గారి నుంచి, త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి, మీరు కానీ, లక్ష్మీ భూపాల్ కానీ, మీరందరూ ఎవరికి వాళ్ళు ఒక స్టైల్ ఆఫ్ డైలాగ్ రైటింగ్ ఉంది. అవును. ఆ స్టైల్ ని మీరు ఎట్లా అడాప్ట్ చేశారు? అది దానంతట అది వచ్చేస్తుంది సార్. అది అంతే, అది మనం క్రియేట్ చేసుకునేది కాదు. ఆ శైలి అనేది దానంతట అది వచ్చేస్తుంది. అయితే నాకు రాసేటప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి సార్. ఆ సీన్ ముల్లపూడి గారు రాస్తే భలే ఉంటుంది అనిపిస్తుంది నాకు. అనిపించినప్పుడు ఆ సీన్ బట్టి, ఈ సీన్ ముల్లపూడి గారు అయితే అద్భుతంగా రాస్తారు, అప్పుడు నాకు ముల్లపూడి గారి లాగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది, ఆయన అయితే ఎలా రాస్తాడు అని ఆలోచించి రాసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కొన్ని సీన్స్ పరుచూరి బ్రదర్స్ అయితే ఈ సీన్ అద్భుతంగా రాస్తారు, సో వాళ్ళైతే ఎలా రాస్తారు అని వాళ్ళలాగా ఆలోచించి రాసిన సందర్భాలు ఉన్నాయి. అంతే తప్ప నా స్టైల్ ఏదైతే ఉందో అది దానంతట అదే వస్తుంది తప్ప ఏ రచయితకైనా నాకు తెలిసినంత వరకు ఆ స్టైల్ అనేది మనం కావాలని కల్పించుకునేది కాదు.
సో దానికి ఏమి హోంవర్క్ కూడా చేసింది ఏమి లేదు ఇది లేదు. ఏమి లేదు బై ప్రాక్టీస్ వాళ్ళు న్యాచురల్ గా అంతే వచ్చేసింది. అంతే అంతే నేను ఎప్పటికీ ఆలోచించేది ఆ కథ ఏమిటి, ఆ కథలో ఆ సన్నివేశం ఏమిటి, ఆ సన్నివేశంలో ఉన్న క్యారెక్టర్స్ యొక్క స్ట్రగుల్ ఏంటి, ఆ క్యారెక్టర్స్ స్టేటస్ ఏంటి, వాళ్ళ భాషా స్థాయి ఏంటి, అంతే.